డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 55 సంవత్సరాలు. మా నాన్నకు మద్యం అలవాటుంది. ఈ అలవాటు వల్ల 60% లివర్ డ్యామేజ్ అయిందని డాక్టర్ అన్నారు. ఇది మందులతో తగ్గుతుందా లేక సర్జరీ చేయించాలా? ఈ సర్జరీ ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు మీ ఫాదరు మద్యం తీసుకున్నందువలన లివర్ డ్యామేజ్ వచ్చిందంటున్నారు, 60% అని అంటున్నారు. ఇక్కడ 60%, 70% లేదా 50% అని ఖచ్చితంగా చెప్పడానికి లేదు. కానీ మీ డాక్టర్ గారు జనరల్గా చెప్పేటప్పుడు 60% అని ఒక అంచనా వేసి చెప్పుండొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆల్కహాల్ వల్ల వచ్చిన లివర్ డ్యామేజు ఒక రోజులో వచ్చేది కాదు. దాదాపు 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పడుతుందన్నమాట. సో దాదాపు 10 ఏళ్ల కిందటే ఆల్కహాల్ తీసుకునే వ్యక్తికి లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. మొదటగా ఫ్యాటీ లివర్ స్టేజ్ నుంచి ఫైబ్రోసిస్ లివర్ స్టేజ్కి వచ్చి సిర్రోసిస్ అనే స్టేజ్ వస్తుందన్నమాట. సిర్రోసిస్ అనే స్టేజ్ అంటే లివర్ పూర్తిగా గట్టి పడిపోవడం, ఒక స్టోన్ మాదిరి కావడం. ఇలాంటి స్టేజ్ రావాలంటే కనీసం 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుందన్నమాట. సో ఇప్పుడు ముఖ్యంగా 60% డ్యామేజు లేదా 50%, 70% దానికంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లివర్ డ్యామేజ్ అవుతూ లివర్ డ్యామేజ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా? సిమ్టమ్స్ అంటే ముఖ్యంగా జాండీస్ కానీ, శరీరంలో వాటర్ చేరుకోవడం కానీ, లేదా కిడ్నీ సమస్యలు రావడం, లివర్ వల్ల కిడ్నీ సమస్యలు రావడం, లేదా మనిషి బలహీన పడిపోవడం, తరచూ ఇన్ఫెక్షన్స్ రావడం, లేదా బ్లడ్ వామిటింగ్స్ ఇవన్నీ రావడం, లేదా మోషన్లో బ్లాక్ కలర్ మోషన్ రావడం, ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే అప్పుడు మనకు మెడికల్ ట్రీట్మెంట్ అనేది అప్పుడు ఉండదు. సో ఎప్పుడైతే లివర్ సిర్రోసిస్ స్టేజ్ వచ్చి లివర్ సిర్రోసిస్ స్టేజ్ సంబంధిత లక్షణాలు ఏవైతే ఉన్నాయో, సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, నేను అన్నట్టు జాండీసు, లేకపోతే వాటర్ డెవలప్ అవడము, లేకపోతే కిడ్నీ సమస్యలు రావడం, లేకపోతే హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటారు. అది అంటే ఏంటంటే అమ్మోనియా శాతం శరీరంలో పెరిగిపోయి అమ్మోనియా ఏదైతే టాక్సిన్ ఉందో నార్మల్ లివర్ అమ్మోనియాని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే లివర్ ఫంక్షన్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అమ్మోనియా శాతం బాగా పెరిగిపోయినప్పుడు వాళ్ళు నిద్రావస్థ స్థితిలో ఉండడం కానీ, లేకపోతే నెమ్మది అయిపోవడం కానీ, లేకపోతే కోమా స్టేజ్కి వెళ్ళడం కానీ, ఇలాంటిది హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటారు. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనకు అప్పుడు సరైన మందులు సరిగ్గా లేవన్నమాట. లివర్ని బాగు చేసే మందులు లేవు. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం లివర్ మార్పిడి చేయాలంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయాలి. సో కొద్దిమందికి లివర్ సిర్రోసిస్ అనేది అల్ట్రాసౌండ్లోను సిటీ స్కాన్లో తెలుస్తుంది. కానీ దాని లక్షణాలు లేవు అన్నప్పుడు మనము వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు మనం వాళ్ళని ఫాలో చేయొచ్చు. స్ట్రిక్ట్గా ఎవ్రీ 1 మంత్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ, అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటూ, అల్ట్రాసౌండ్ చేసుకుంటూ, వాళ్లకు ఏవైతే మందులు ఉన్నాయో, అంటే లివర్ని బాగు చేసే మందులు లేవు కానీ లివర్కి సపోర్టివ్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. మల్టీవిటమిన్స్ కానీ, కాల్షియం కానీ, ఇన్ఫెక్షన్స్ రాకుండా లేదా వాటర్ డెవలప్ అవ్వకుండా కొన్ని మందులు ఇస్తారనమాట, సాధారణ మందులు. ఆ మందులతో మనము పేషెంట్స్ని ఎవ్రీ 1.5 మంత్ లేకపోతే ఎవ్రీ 2 మంత్స్ ఫాలో చేయొచ్చు. ఎప్పుడైతే ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, లివర్ డ్యామేజ్ అయిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, నేను అన్నట్టు జాండీస్ కానీ, వాటర్ డెవలప్ అవ్వడం కానీ, కిడ్నీ సమస్యలు కానీ, ఇట్లా హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటే నిద్రావస్థ స్థితిలో ఉండడం, ఇన్యాక్టివ్ అయిపోవడము, లేదా కోమా స్టేజ్ రావడము, అలాంటప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయాలి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే నేను అన్నట్టు లివర్ మార్పిడి అనమాట. తన చెడిపోయిన లివర్ని పూర్తిగా తీసేసి అదే స్థానంలోనే కొత్త లివర్ పెట్టడం. అలా పెట్టడం వల్ల లివర్ సంబంధిత ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో, అంటే లివర్ ఫెయిల్యూర్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త లివర్ వల్ల అన్ని తిరిగి బాగవుతాయి అనమాట. సో ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కి దాదాపు 90% సక్సెస్ ఉంది. మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది అనమాట లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ తర్వాత.